హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోచిరాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మురుగు ముసలం ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. ముందుగా మేమైతే బయట నుంచి ఇలా కోడిని అంతా క్లీన్ చేయించుకొని వచ్చాము. వచ్చిన తర్వాత మేమైతే ఘాట్లు పెట్టేసామండి. ఘాట్లు పెట్టిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని సాల్ట్ వేసుకొని అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకొని ఇప్పుడు దీని మీద ఇలా పోసేసి ఒకసారి బాగా రుద్దాలండి. వెనక సైడ్ కూడా మొత్తం రుద్దుకోవాలి ఇలాగా. ఇప్పుడు అది పక్కన పెట్టేసి మనం మసాలా తయారు చేసుకుందాము. అలాగే 2 లేదా 3 చిన్న చిన్న గిన్నెలతో పెరుగు వేసేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అలాగే రుచికి తగినంత కారం కూడా వేసేద్దాం. అలాగే గరం మసాలా, ధనియాల పౌడర్, చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి మొత్తం కలితిప్పుకుంటూ ఉండాలి. గడ్డలు లేకుండా ఉండాలి. చూసారు కానీ గడ్డలు లేకుండా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్, అలాగే పసుపు కూడా వేసేసుకొని మరొకసారి కలితిప్పుకుందాం. ఇప్పుడు 3 ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం మసాలా చేసాం కదండి, ఇదంతా కోడికి పట్టించేద్దాం. ఎక్కడా ఖాళీ లేకుండా పూర్తిగా మొత్తం రుద్దాలి. మనం ఘాట్లు పెట్టాం కదండి, ఆ ఘాటులో కూడా కొంచెం కొంచెం లోపలికి నెట్టుతూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదండి, అలా పెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదండి, 3 ఎగ్స్ రెడీ అయిపోయినాయి. పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా మ్యాగ్నేట్ అవ్వాలి కదా, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, అలాగే జీరా, అలాగే పుచ్చకాయ విత్తనాలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ కైమా ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాం. చికెన్ కైమా అండి, ఇది కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఈ చికెన్ కైమా కోడి లోపల పెడితే చాలా బాగుంటుందండి. అలాగే రుచికి తగినంత కారం, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని మరొకసారి కలితిప్పుకుంటూ ఉండాలి. అయిపోయిందండి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ ఇందాక 3 ఎగ్స్ ఉడకపెట్టుకున్నాం కదా, అదే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు లోపల పెట్టి ఈ చికెన్ కైమా కూడా కొంచెం కొంచెం లోపలికి నెట్టుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. అలాగే ఎగ్స్ 2 పెట్టేసి ఇలా కాళ్ళు 2 కట్టేసేయాలి దారంతో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇప్పుడు ఆ కోడిని వేసేద్దాం దాంట్లో. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులా తిప్పుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కానీ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. 4 వైపులా సమానంగా ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మసాలా దినుసులు అనేది వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అలాగే ఉల్లిపాయలని నేనైతే 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను, అది వేసేసాను. అలాగే పచ్చిమిర్చి పోయి సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాం.
అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందాక మనం జీడిపప్పు బాదం పప్పు అది మిక్సీ పట్టాం కదండి, అది వేసేసుకోవాలి. అలాగే టమాటా రసం కూడా వేసేసుకోవాలి. బాగా కలితిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ కూడా వేసేద్దాం కొంచెం. అలాగే రుచికి తగినంత కారం వేసేద్దాం. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడర్ 3 వేసేద్దాం. వేసిన తర్వాత మరొకసారి కలితిప్పుకుంటూ ఉండాలి గడ్డలు లేకుండా. అలాగే పెరుగు కూడా వేసేసుకుందాం. అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి మనం. చూసారా కొంచెం కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాం. కావాలంటే ఇంకొంచెం అయినా పోసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూస్తే చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఆ కోడిని కూడా వేసేద్దాం. చూసారు కదండి, వేసేసాం. ఇప్పుడు కింద ఉన్న కర్రీ అంతా గ్రేవీ అంతా కోడి మీదకి వేసేద్దాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచ్రాస్ కిచెన్. ఇలా 4 వైపులా తిప్పుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసేద్దాం. మూత తీసి చూస్తే చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. మరొకసారి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూస్తే చూసారు కదండి, అలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. రెడీ అయిపోయిందండి మురుగు ముసలం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, మురుగు ముసలం రెడీ అయింది. పైన ఇలా గ్రేవీ వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.